అండ్ బట్ ఇక్కడ టెక్నికల్ కోర్సెస్లో ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ రూట్ కూడా సుగమం చేస్తాం అన్నట్టు కూడా ఒక సంకేతం వినిపించింది. అవును. సో బేసికలీ మనం ఏం చేస్తున్నాం, ట్రంప్ ఐ థింక్ ఫిల్టర్ చేసేసి అత్యవసరం అనుకున్న వాళ్ళకి కోర్సెస్, ఆ కోర్సెస్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈజీ చేసి మిగతా వాళ్ళకి బాగా టఫ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ ఫిల్టర్లో ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళకి ఆ లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఫస్ట్ బయట నుంచి వీళ్ళు ఏదైతే లోకల్స్ చేయగలుగుతారో వాటన్నిటికీ మనకి ఇబ్బంది అవుతుంది. అవును. ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, భగవంతుడు ఈ రోజు కూడా మన తెలుగు వాళ్ళు దాంట్లో నిష్ణాతులే. అవును. కానీ అది ప్రాబ్లం కాదు. సో వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత H1B చేయడం ఇవన్నీ పెద్ద కష్టం కాదు. ఎందుకంటే H1Bకి సంబంధించి ఇప్పటివరకు ట్రంప్ ఎటువంటి విపరీతమైన సంకేతాలు ఏమి ఇవ్వడం జరగలేదు. కాబట్టి లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఇట్ విల్ స్టిల్ రిమైన్ ద సేమ్. అయితే ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఏంటంటే కాస్త వాళ్ళకి ఆ చదివేటప్పుడు ఈ ఖర్చుల నిమిత్తం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా ఆల్రెడీ బ్యాక్ టు హోమ్ ఇండియా నుంచి కాల్స్ ఆల్రెడీ మా స్టూడెంట్స్ పేరెంట్స్కి ఆల్రెడీ కాల్స్ వస్తూ ఉన్నాయి. డబ్బులు పంపించండి, కొద్దిగా ఈ నెల 2 నెలలు చూద్దాము, వేచి చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్ అన్న భయం అయితే కొద్దిగా ఎక్కువగానే పట్టుకుంది, మొదలైపోయింది. అవును. ఎస్.